మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని ఈయన చూసి పుట్టింది పంది పిల్లేమో అనుకుని అని అడిచి ముడిచిపోయిందండి. డాడీ ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఊరుకోవా, మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు 10 మందికి చెప్పుకోవాలా. ఇప్పుడు మంత్రసాని మూర్చిపోయింది కదండి, ఇకపోతే మా ఆవిడ ఎట్టండి సేపుల్లే నా కొడుకుని కన్నానని బెంగపడి పురిటి స్థానం అవ్వకముందే చచ్చిపోయిందండి. డాడీ నేను నీ కడుపున పుట్టపట్ట కదా నాకు ఈ ఫేస్ వచ్చింది. నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా నన్ను పుట్టుండేవాడిని. ఇక చూడు, కాకి పిల్ల కాకి ముద్ర, నీ మొహం ఎప్పుడు నాకు ముద్దొత్తనే ఉంటుందిరా కన్నా. ఇకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి, ఈయన్ని ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి ఈయన చూసి దడుచుకుని పరుగో పారిపోయేవారండి. అసలు ఈడికి ఈ జన్మలో పెళ్ళవుద్దా అని నేను ఈ ఆడవని రోజు లేదనుకోండి. అట్లాంటిది మా బుల్లిరాజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి. ఎంత మాట, మీలాంటి వారితో వీయమంతరం మా అదృష్టం. చాలవరకండి అంత మాట్లాడతారు. పొంతులు గారు మొకరదం పెట్టేయండి. అయ్యా, ఈనాటికి సరిగ్గా 4వ రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది. అయితే అదే కాయ చేసేయండి. ఏంటి అట్లాగే ఏమండే, మా ఓడికి పెళ్లి ఖాయమైతే మా నూరు దేవాలయంలో దేవుడికి అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నానంటే ఆ అభిషేకం ఇలా జరిపిస్తున్నాను. మీరందరూ పెళ్లి కూతురు తీసుకుని తప్పకుండా రావాలి. అమ్మో జానకమ్మ, నువ్వు కూడా తప్పకుండా రావాలి. ఎంత మాట, తప్పకుండా వస్తాను. అట్లాగేనమ్మా, వస్తానండి. నిజమా తాంబూలాలు కూడా పుచ్చుకున్నారు? ఏమిటాను అనేది? నేను ఆ రోజే చెప్పాను ఇదంతా బుల్లిరాజు బని కుట్ర అని. అంటే అంటే బుల్లిరాజుని పెళ్లి చేసుకుని సౌందర్యం ఒప్పుకుందా? ఒప్పుకుందో, ఒప్పించారు. 4 రోజులు పెళ్లి జరిగిపోతుంది. నా సౌందర్యం నా నుంచి దూరం అయ్యాక నేనెవరి కోసం బతకాలి? సౌందర్యం నీకు దక్కాలంటే నువ్వు వెంటనే అమ్మాయి మళ్ళీ తాళి కట్టాలి. సౌందర్య దృష్టిలో నేను దోషిని, ద్రోహిణి. నా చేత తాళి కట్టించుకోవడానికి ఎందుకు ఒప్పుకుంటుందిరా? ఒప్పుకోపోయినా ఫలందరూ సరే తాళి కట్టేది. లేకపోతే రేపు నిర్దోషం నిరూపించి పడినా అప్పటికి సౌందర్యకి బుల్లిరాజుతో పెళ్లి అయిపోతుంది కనుక సౌందర్యం అంత పశ్చాత్తాపడినా నువ్వు ఎంత ఏడ్చినా ఏమి ప్రయోజనం ఉండదు. అవును రామా, వీడు చెప్పింది కరెక్ట్. నువ్వు ఇంకేం ఆలోచించుకో, పదా. మామా, పెద్దరాజు ఇప్పుడు గుళ్ళు అభిషేకం చేస్తున్నాడు, సౌందర్యం కూడా అక్కడే ఉంది. ఇదే మంచి అవకాశం, గుళ్ళు అందరి ముందు తాళి కట్టే. నీ వెనక మేము అందరూ అన్నాం, ఏం జరిగినా చూసుకుంటాను. నువ్వు పదరా.